మామూలుగా మన యాంకర్స్ గీత యాంకర్ పేరులో కూడా గీత ఉంది. సో ఈ యాంకర్స్ మామూలుగా వారానికి ఒకసారి సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ సినిమా గురించి ఆ బ్యానర్ గురించి బాగా మాట్లాడటం సహజం, వాళ్ళ వృత్తి ధర్మం. కాకపోతే మాకు వాళ్ళ బాధ్యత లేదని కాదు, మాకు ట్రక్కులు వచ్చింది కదా అని వీళ్ళందరూ నాకు అడ్డం వచ్చేసారు. కొంచెం ఆగండి ప్లీజ్. అయిపోయిందండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ చాలా పెద్ద ఫంక్షన్గా ముందు ఆలోచించాం. కానీ 9వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయాలని నిర్ణయించబడింది. ఫస్ట్ టైం అఫీషియల్గా నేను ఈ సినిమా 9వ తారీఖు రిలీజు అని చెప్తున్నాను. యాక్చువల్గా 2వ తారీఖు రిలీజు, అంతకుముందు రిలీజు అనుకున్నాం. కానీ మనకి తెలుసు కదా, డిమానిటైజేషన్, బ్యాంకుల ముందు ఉంచోవడం, ఏటీఎంల ముందు ఉంచోవడం, వీటిల్లో ప్రజలు సినిమాకి వస్తారా లేదని ఒక చిన్న సందేహంతో మేము ఒక చిన్న రీసెర్చ్ చేస్తే 9వ తారీఖు 2 జేబుల నిండా డబ్బులు ఉంటాయి, మన సినిమా చూడడానికి వస్తారని నమ్మకం కలిగి ఇది 9వ తారీఖు రిలీజ్ చేయడానికి నిర్ణయించబడింది. ఈ 9వ తారీఖు రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ ప్రజాదీవన ఫంక్షన్ లాగా ఒకటి చేయాలని అనుకుని దాన్ని పెద్దదిగా చేసి అది 4వ తారీఖున ఆ ఫంక్షన్ చేయాలని అనుకున్నప్పుడు ఈ ట్రైలరు అప్పటి వరకు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకే ప్రోగ్రాంలన్నీ మార్చేశాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎక్సైట్మెంట్ వచ్చి ఈ ట్రైలర్ ప్రజల్లోకి ముందు వెళ్ళిపోతే బెటరు అని అనిపించి ఈ ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ని మామూలుగా నిన్న పొద్దున అనుకుని గబగబా ఇవాళ పెట్టామన్నమాట. యాక్చువల్గా రామ్ చరణ్ ఊళ్ళో ఉంటే దీనికి కూడా రామ్ చరణ్ వచ్చేవాడు. కానీ రామ్ నీవు 4వ తారీఖు చేసే ఒక ఈవెంట్ పెద్దది ఉంది కదా, అందులో నువ్వు మాట్లాడుకున్నావని చెబుతూ, కానీ మాకు రక్కులు ఉంది కదా, రక్కులు పెట్టుకుని మేము ట్రైలర్ రిలీజ్ చేసేస్తామని ఫోన్లో చెప్పాను. సో రకుల్, యు ఆర్ ది సపోర్ట్ ఫర్ దిస్. సో సినిమా గురించి చెప్పడానికి ఇంకా మేము మా ఆశలు ఏంటంటే మామూలుగా 4వ తారీఖున ఒక పెద్ద ఫంక్షన్ చేసి అక్కడి నుంచి వైజాగ్, తిరుపతి, విజయవాడకు కూడా వెళ్ళి ఈ సినిమా గురించి ఎలుగెత్తి చెప్పాలన్నంత కోరిక ఉంది. అది ఎన్నెన్ని నెరవేరుతాయో త్వరలో చూద్దాం. ఇంకొక అవును, నేనే మాట్లాడుతూ ఉన్నాను, మిగతా వాళ్ళని కూడా, అంటే ఇవాళ గెస్టులు చాలా ఎక్కువ మంది ఏమీ లేదు, ఏదో నేను అనుకుని గబుక్కుని రక్కులూళ్ళో ఉంది డైరెక్టర్ గారు, నా తోటి నిర్మాత ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి గబుక్కుని ఈ ట్రైలర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాను. వాళ్ళందరినీ పిలవకుండా నేనే మాట్లాడతానండి. ప్రసాద్ ఒకసారి పైకి రామా. సార్ డైరెక్టర్ గారు, నాకు గీత స్పాంటేనియస్ ఏమందంటే, ఏమండి మీరు దిగి వస్తే ఒకసారి ట్రైలర్ చూడడానికి అందరూ కంగారు పడుతున్నారు, ఆ తర్వాత వెనకాల బ్యానర్ అది పెట్టి మిగతా ఫంక్షన్ నడుపుదాం, మీరు దయచేసి కిందకి వెళ్తే ట్రైలర్ లాంచ్ చేద్దామని అడుగుతున్నారు. నా అప్రిషియేట్. థ్యాంక్ యూ సార్. సో ఎందుకంటే కిక్ ఉంటుందని ట్రైలర్ చూసిన తర్వాత మాట్లాడితే. సో ట్రైలర్ ఎంత బాగుందో మీరు చేసి, నేను మాట్లాడాల్సిన ఇందాకే బ్రీఫ్గా మాట్లాడాను. అందులో మళ్ళీ ఉన్న అతిథులు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తాను. ప్రసాద్ గారు ఒకసారి పైకి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు, అండ్ వాంటెడ్ యాడ్ సంథింగ్ ఐ కుడెంట్ యాడ్. వెల్కమ్. నువ్వు నా పక్కన నుంచి నేను చాలా పొట్టికి కనపడతాను కూడా. ఈ ఫంక్షన్ తీసుకొద్దామని అనుకుంటే అది కొంచెం ఆలస్యం అయ్యేటట్టు ఉంది. అందువల్ల ఈ ట్రైలర్ని 9వ తారీఖు రిలీజ్ అనుకున్నాం కాబట్టి ప్రజల్లోకి ఇది పంపించడం బాగుంటుందని చెప్పి అనిపించి ఇది నిన్న అనుకుని ఇవాళ ఎవరెవరున్నారు కనుక్కుంటే రకుల్ ఉంది ఊళ్ళో. ప్లీజ్ రకుల్ వస్తావా, మన ట్రైలర్ రిలీజ్ చేసేద్దామని అడిగి ఈ ట్రైలర్ రిలీజ్ చేశాము. మీకు రెస్పాన్స్ విల్ బి, అంటే నాకు మొన్న రాత్రి చూసిన తర్వాత ఫుల్ ట్రైలర్ తయారు చేసి
మా ఎడిటరు డైరెక్టర్ తయారు చేసి నాకు మన రాత్రి చూపించడం ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. సో సినిమా ఎలా ఉందో నాకు తెలుసు. నేను ఇంకా బోల్డ్ అకేషన్ ఉన్నాయి కనుక సినిమా ఎంత గొప్పగా ఉంది అనేది మిమ్మల్ని ఎక్సైట్ చేయడానికి నా దగ్గర కొన్ని ఉన్నాయి, నెమ్మదిగా చెప్తాను తర్వాత. రకుల్ ఎంత గొడవ చేసింది ఈ సినిమాలో ఏంటి ఇవన్నీను. సో మేజర్ ఈవెంట్స్ ఏంటంటే 4వ తారీఖున మనం ప్రీ రిలీజ్, ప్రజలు ఈ సినిమాని దీవించాలని కోరుతూ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పెద్దదిగా చేయబోతున్నాం. దాంట్లో ముఖ్య అతిథులు ఎవరు ఏమిటి అనేది త్వరలో మేము మీకు చెప్తాము. ఆ తర్వాత ఈ సినిమా ప్రీమియర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సినిమా ప్రీమియర్ యుఎస్ఏలో జరుగుతుంది. అంటే యూనిట్ అందరూ యుఎస్ఏలో వెళ్ళి ప్రీమియర్ చేస్తారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది, అంటే తెలుగు సినిమాలు జనరల్గా చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ అవర్ ఎగ్జైట్మెంట్. అంటే ఇలా ఇలా వెళదామని అనగానే మా యూనిట్లో డైరెక్టర్ గారు, ఏంటి సార్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు, అంటే యూనిట్ని తీసుకెళ్ళి యూఎస్లోనే ప్రీమియర్ చేసే అంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంటి అని అన్నారు. అటువంటి కిక్ ఇచ్చింది సార్ మీ సినిమా చేసిన తర్వాత చూస్తేను అని చెప్పాను. సో ఈ 2 మేజర్ ఈవెంట్సే కాకుండా ఈ మధ్యలో వైజాగ్, విజయవాడ, తిరుపతి కూడా వెళ్ళాలని కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాను. సో ఈ యూనిట్ని రిలీజ్కి ముందే ఈ చోట్లకు తీసుకెళ్లాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇక సినిమా గురించి ఎక్కువ షేర్ చేసుకోవడానికి ఇంకా బోల్డ్ అకేషన్స్ ఉన్నాయి కనుక మీరు సినిమా గురించి నేను షేర్ చేసుకునేది ఇవాళ ఈ ట్రైలర్ మాత్రమే. మిగతాది మీకు మన ప్రసాద్ గారు 2 ముక్కలు చెప్పి, రెడ్డి గారు 2 ముక్కలు చెప్పి, ఆమె చాలా ఎక్కువ మాట్లాడతారు ఇవాళ.